వేసవి వేడిపై దాడి, చల్లటి రిఫ్రెషింగ్ స్టాప్ తో హాయి. ఏపీ ఈఏపీ సెట్ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీ ఈఏపీ సెట్ నిర్వహించారు. జేఎన్టీయూ ఆధ్వర్యంలో మే 19 నుంచి 27 వరకు పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 3,62,429 మంది దరఖాస్తు చేయగా వారిలో 2,64,840 మంది ఇంజనీరింగ్, 75,460 మంది అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు రాశారు. కాకినాడ జేఎన్టీయూలో వీసీ ఫలితాలు విడుదల చేశారు. ఇంజనీరింగ్ లో మొదటి ర్యాంక్ సాధించాడు అనిరుద్ రెడ్డి. భానురెడ్డికి 2వ ర్యాంక్ వచ్చింది. ఇక 3వ ర్యాంక్ యశ్వంత్ సాత్విక్, 4వ ర్యాంక్ రామ్ చరణ్ రెడ్డి, 5వ ర్యాంక్ భూపతి నిఖిల్ కి వచ్చాయి. అగ్రికల్చర్, ఫార్మసీలో హర్షవర్ధన్ కు మొదటి ర్యాంక్ సాధించినట్టుగా చెప్తున్నారు. మొత్తంగా 75.67% ఉత్తీర్ణత సాధించారు. ఏపీ ఈఏపీ సెట్ 2025 రిజల్ట్స్ విడుదలయ్యాయి. ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీ ఈఏపీ సెట్ నిర్వహించారు. జేఎన్టీయూ ఆధ్వర్యంలో మే 19 నుంచి 27 వరకు కూడా ఈ పరీక్షలు జరిగాయి. అయితే ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 3,62,429 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 2,64,840 మంది ఇంజనీరింగ్, 75,460 మంది అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు రాశారు. కాకినాడ జేఎన్టీయూలో వీసీ ఫలితాలు విడుదల చేశారు. ఇంజనీరింగ్ లో మొదటి ర్యాంక్ సాధించాడు అనిరుద్ రెడ్డి. ఇక భానురెడ్డికి 2వ ర్యాంక్ వచ్చింది. 3వ ర్యాంక్ యశ్వంత్ సాత్విక్, 4వ ర్యాంక్ రామ్ చరణ్ రెడ్డి, 5వ ర్యాంక్ భూపతి నిఖిల్ కి వచ్చాయి. అగ్రికల్చర్, ఫార్మసీలో హర్షవర్ధన్ కు మొదటి ర్యాంక్ దక్కింది. మొత్తంగా 75.67% ఉత్తీర్ణత సాధించారు.